కృప, సమాధానం గురించి మనం తెలుసుకుందాం. 1. అతడు క్రీస్తుకు బానిస. 2. అతడు దేవుని అపోస్తలుడు. 3. అతడు దేవుని సువార్త కోసం ప్రత్యేకింపబడినవాడు. 4. అతడు దేవుని కృపను, సేవను పొందాడు. 5. క్రీస్తు బానిసలైన ఇతరులను గుర్తించాడు. ఇక్కడ పౌలు తన అన్య పేరును వినియోగించాడు. పౌలు అంటే చిన్నవాడు, సౌలు అనగా వినాశకారి. పౌలు యేసుక్రీస్తు దాసుడు, ప్రేమ బానిస. గ్రీకు భాషలో డ్యూలాస్ అనే పదానికి కట్టు బానిస అని అర్థం. నిర్గమ 21:1-6 చూడండి. రోమ యూదు బానిసల చెవులకు రంధ్రం వేసేవారు. అయితే పౌలు స్వచ్ఛందంగా దేవుని చిత్తానికి బానిస అయ్యాడు. కీర్తన 40:5-8 యెషయా 50:4-6 చూడండి. సువార్త క్రైస్తవ్యం 1:1-9 ఈ వచనాలలో పౌలు 3 విషయాలు వెల్లడిస్తున్నాడు. 1. పాత నిబంధన పట్ల తన దృక్పథం. 2. యేసుక్రీస్తు ప్రభువు పట్ల తన దృక్పథం. 3. సువార్త పట్ల తన దృక్పథం. 1. పాత నిబంధన పట్ల పౌలు దృక్పథం చూద్దాం. అది దేవుని నుండి వచ్చినది. అది ప్రవక్తల ద్వారా అనుగ్రహింపబడినది. అవి పవిత్ర లేఖనాలు. 2. యేసుక్రీస్తు ప్రభువు పట్ల దృక్పథం. వాటి విషయాలు చూసుకుందాం. ఆయన దేవుని కుమారుడు. ఆయన వాగ్దానం చేసిన మెస్సియా క్రీస్తు. ఆయన ప్రభువు, మన ప్రభువు. ఆయన మానవుడు, శరీరమును బట్టి దావీదు సంతానంగా జన్మించాడు. దేవుని కుమారుడని ప్రకటించబడ్డాడు. ఆయన దైవిక వ్యక్తి లేదా పరిశుద్ధుడు, పరిశుద్ధమైన ఆత్మను బట్టి. ఆయన మృతులలో నుండి తిరిగి లేచాడు. 3. సువార్త పట్ల పౌలు దృక్పథం. అది దేవుని సువార్త. అది ముందుగానే ప్రవచింపబడినది, ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేసెను. అది పాత నిబంధనలో ఏకీభవిస్తున్నది. పరిశుద్ధ లేఖనములు యందు ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేశాను. అది దేవుని కుమారునికి సంబంధించినది. అది దైవిక రక్షకుడికి సంబంధించినది. అది మానవ రక్షకుడికి సంబంధించినది. దావీదు సంతానంలో నుండి వచ్చాడు. అది పునరుద్ధానుడైన రక్షకునికి సంబంధించినది. సువార్త అంటే ఏమిటి? పౌలు సువార్త కోసం ప్రత్యేకించబడ్డాడు. దీనికోసమే దేవుడు పౌలును పిలిచాడు. గ్రీకు భాషలో దేవుని సువార్త కోసం ప్రత్యేకించబడుట అపోరిస్మెనోస్. తనను ఏదో ఒక శాఖకో లేదా మానవ కల్పిత మతానికో వర్గానికో దేవుడు పిలిచినట్లు పౌలు చెప్పడం లేదు. లేదా సమాజ శ్రేయస్సుకు పాటుపడడానికో సాంఘిక న్యాయానికో దేవుడు పిలవలేదు. అలాగని అవి తప్పని చెప్పడం లేదు. దేవుని సువార్త కోసం దేవుడు తనను ప్రత్యేకించినట్టు పౌలు చెప్పుకున్నాడు. 1 Thessalonians 2:2-13 చూడండి. సువార్త అంటే ఏమిటో పరిశీలిద్దాం. పాత నిబంధన లేఖనాలలో దేవుడు ఏమి వాగ్దానం చేశాడో అదే సువార్త కొత్త నిబంధనలో ఉన్నది. సువార్తకు కర్త, సారాంశం యేసుక్రీస్తే. సువార్తకు కర్త, సారాంశం యేసుక్రీస్తే. అయితే యేసుక్రీస్తు జన్మకు ఎంతో ముందు నుండే సువార్త ఉన్నది. దేవుని ప్రణాళికలో సువార్త ఎంతో కాలం నుండి అనాదిగా ఉన్నది. పాత నిబంధన ప్రవక్తల ద్వారా దేవుడు సువార్త రాకను, ఆయన కుమారుణ్ణి గూర్చి ముందే దేవుడు తెలియజేశాడు. పౌలు
తరువాతి కాలంలో చెప్పబోయే దానిని మార్కు ఈ విధంగా చెప్పాడు. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభం. ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను. అతడు నీ మార్గం సిద్ధపరచును. ప్రభువు మార్గం సిద్ధపరచుడి. ఆయన త్రోవలు సరళం చేయుడని అరణ్యంలో కేక వేయుచున్న ఒకని శబ్దము. మార్కు 1:1-3 యోహాను 5:39 అపోస్తలుల కార్యం 26-22 హెబ్రీ 1:1 మొదటి తిమోతి 1:10-11 2 పేతురు 1:20-21 చూడండి. సువార్త అంటే దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు నరవతారిగా జన్మించడం. యేసుక్రీస్తు పేర్లను, బిరుదులను పౌలు ఏ విధంగా వరుస క్రమంలో పేర్చుతున్నాడో గమనించండి. దేవుని కుమారుడు యోహాను 1:34, యేసు మత్తయి 1:21, క్రీస్తు మత్తయి 1:18, మన ప్రభువు అపోస్తలుల కార్యాలు 2:36. సువార్త దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువుకు సంబంధించినది. ఆయన సువార్తకు కర్త, సారాంశము. ఆయన ద్వారా ఆయనచే సువార్త సృష్టింపబడి ప్రకటించడం జరుగుతుంది. మనిషికి దేవుని శుభవర్తమానం తెచ్చేది ఆయనే. దేవుని సువార్త సాక్షాత్కారము ఆయనే. సువార్తలో 2 అద్భుత సత్యాలు ఉన్నాయి. మొదటి అద్భుత సత్యం ఏమంటే దేవుని కుమారుడు మానవుడు కావడం. ఆయన దావీదు సంతానంలో జన్మించడం అంటే మానవుడయ్యాడన్నమాట. దావీదు ఇశ్రాయేలులో గొప్ప రాజు. యేసు వంశావళిలోని అతి గొప్ప వ్యక్తి దావీదు. లూకా 3:24-31. ఇక్కడ విషయం ఏమిటంటే మానవ శరీరంతో దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. దేవుని కుమారుడు మనిషిగా అవతరించాడు. మనుషులందరిలాగే రక్తమాంసాలు కలిగి ఉన్నాడు. ఆయనలో మానవ స్వభావం ఉన్నది. ఆయనకు మానవ స్వభావం ఉన్నది గనుక జీవితంలో మనం అనుభవించే కష్టాలన్నిటినీ ఆయన కూడా అనుభవించాడు. జీవితంలో మనం అనుభవించే కష్టాలలో, శ్రమలలో ఆయన మనతో సహానుభవం పొందుతాడు. యోహాను 1:14, హెబ్రీ 2:14-18 చూడండి. రెండవ అద్భుత సత్యం చాలా గంభీరమైనది, క్లిష్టమైనది. యేసుక్రీస్తు దైవిక స్వభావాన్ని అది వెల్లడిస్తుంది. యేసుక్రీస్తు ఈ లోకంలోనికి రాకపూర్వం ఆయన దేవుని కుమారుడు. యోహాను 1:1-2 ఫిలిప్పీ 2:6, 2:7 చూడండి. అయితే ఆయన వచ్చిన తర్వాత 2 విషయాలను బట్టి దేవుని కుమారుడని ప్రకటించడం జరిగింది. ఆయనలో నివసించే పరిశుద్ధ ఆత్మ యేసు దేవుని కుమారుడని ప్రకటించాడు. ఆయన పవిత్రత నీతి న్యాయాలకు నిలువెత్తు నిదర్శనం. భూలోకంలో ఆయన జీవితం దానికి రుజువు. ఆయన 33.5 సంవత్సరాలుగా మనిషిగా ఈ లోకంలో జీవించాడు. అయితే ఆయన ఎన్నడూ పాపం చేయలేదు. కావలసిన రెఫరెన్సులు ఉన్నాయి చూడండి, వీటితో పోల్చి చూడండి. మృతులలో నుండి తిరిగి లేవడం ద్వారా యేసు దేవుని కుమారుడని ప్రకటించడం జరిగింది. మిగతా మనుషులంతా మరణించి గతించిపోయారు. దీనికి రుజువు ఒక చిన్న ప్రశ్నతో తేలిపోతుంది. వారంతా ఎక్కడున్నారు? మన తల్లుళ్ళు, తండ్రులు, అక్క చెల్లెళ్ళు, పూర్వీకులు ఎక్కడున్నారు? ఒకసారి వారు ఈ భూలోకాన్ని విడిచిపెట్టిన తర్వాత వారు ఇక ఉండరు. భూలోకం వారిని ఇక ఎన్నడూ చూడదు. అయితే క్రీస్తు విషయం అలా కాదు. ఆయన మరణించాడు, కానీ తిరిగి లేచి ఈ భూమి మీద నడిచాడు. నేడు యేసుక్రీస్తు దేవుని సన్నిధిలో సజీవుడిగానే ఉన్నాడు. మరణం ఆయన్ను బంధించి ఉంచలేకపోయింది. కారణం
ఆయన దేవుని కుమారుడు. ఆయన పరిపూర్ణమైన పరిశుద్ధ ఆత్మను కలిగి ఉన్నాడు. అపోస్తల కార్యాలు 2:24-36, 5:30-31, రోమ 1:43, 14:9, ఎఫెసీ 1:20, ఫిలిప్పు 2:8-9 చూడండి. సువార్తకు సంబంధించిన మరికొన్ని లేఖన భాగాలు. సువార్త: లూకా సువార్త 4:18, మార్కు 16:15. రాజ్య సువార్త: మత్తయి 24:14. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త: మార్కు 1:1. నేను పౌలు ప్రకటించుచున్న సువార్త: గలతీ 2:2, 1:11. అపోస్తల కార్యాలు 20:24. దేవుని కృపా సువార్త: అపోస్తల కార్యాలు 20:24. సున్నతి పొందిన వారికి సువార్త: గలతీ 2:7. సున్నతి పొందని వారికి సువార్త: గలతీ 2:7. నిత్య సువార్త: ప్రకటన 14:6. మహిమగల సువార్త: 1 తిమోతి 1:11. దేవుని కుమారుడగు యేసుక్రీస్తును గూర్చి ప్రత్యేకమైన సువార్త పౌలుకు వెల్లడి అయినట్లు స్పష్టమవుతున్నది. మత్తయి, మార్కు, లూకా, యోహాను అనే 4 సువార్తలలో శరీరధారి అయిన క్రీస్తు జీవితం అంటే చారిత్రక నిత్య క్రీస్తును చూస్తాం. అవి యేసు ప్రభు మాటలను, పనులను వెల్లడిస్తున్నాయి. అయితే పౌలుకు యేసు ప్రభువును గూర్చిన ఆంతర్య ప్రత్యక్షత అంటే ఆత్మానుసారమైన వెల్లడించినట్లుంది. అంటే 4 సువార్త సారాంశం అన్నమాట. ఇది రోమా పత్రికలో అద్భుత రీతిగా వెల్లడించడమైనది. నా సువార్త అని ప్రత్యేకంగా పౌలు చెప్పుకున్నాడు. నా సువార్త అని పౌలు ప్రత్యేకంగా చెప్పుకుంటున్నాడు అన్నమాట. రోమా 2:16, 16:25-27. ఈ సువార్త గాక వేరొక సువార్త ఎవరైనా ప్రకటిస్తే వారి మీదికి భయంకర శాపాలు ప్రకటించాడు. అలా ఎవరైనా చేస్తే వారు విశ్వాసులను కలవరానికి గురి చేసి దారి తప్పిస్తారు. ఆ పని దేవదూతలు కానీ మనుషులు కానీ ఎవరు చేసినా సరే. గలతీ 1:6-10, 2 కొరింథీ 11:4. ఈ సువార్తను పౌలుకు మనుషులు నేర్పించలేదు. అది ప్రత్యక్షత ద్వారా కలిగింది, ఇతర అపోస్తలుల ద్వారా కూడా కాదు. గలతీ 1:11-12. సువార్త ఒక్కటే అనే విషయం గుర్తించడం చాలా ముఖ్యం. పౌలు ప్రకటించే సువార్త అదే. యూదులకేమి అన్యులకేమి ఒకటే సువార్త. 4 సువార్తలు ధర్మశాస్త్రాన్ని, కీర్తనలను, ప్రవక్తలను నెరవేరుస్తున్నాయి. పౌలు సువార్త 4 సువార్తలకు భాష్యం లేదా వివరణ. ఆత్మానుసారి అయిన క్రీస్తు, ఉదాహరణ బాప్తిజం, సహవాసం, శిలువ వంటి బాహ్య ఆచారాలు 4 సువార్తలలో వివరించడం జరిగింది. అయితే పౌలు సువార్త వాటి అసలు ఆంతర్య భావం వివరిస్తుంది. పాత నిబంధనలో ఛాయారూపకంగా ఉన్న సువార్తను గమనించండి. అబ్రహాముకు సువార్త ప్రకటించగా అతడు నమ్మాడు. గలతీ 3:7-9. ఇశ్రాయేలుకు సువార్త ప్రకటించగా వారు తిరస్కరించారు. హెబ్రీ 4:32. ఆదికాండం 3:15లోని సువార్త స్త్రీ సంతానం. బలులలో దాగి ఉన్న సువార్త ఆదికాండం 3:21-24. 5 రకాల బలులు. ఇస్సాకు బలిలో దాగి ఉన్న సువార్త ఆదికాండం 15:22. ఇశ్రాయేలుకు దేవుణ్ణిచ్చిన గొర్రెపిల్లలోని సువార్త నిర్గమకాండం 12. మోషే ప్రత్యక్ష గుడారంలోని సువార్త నిర్గమకాండం 25-40. 5 లేవి అర్పణలలో సువార్త లేవి 1-7. ప్రాయశ్చిత్త దినంలో సువార్త లేవి 16. కుష్ఠరోగిని శుద్ధి చేయడం, కుష్ఠుకు సంబంధించిన నియమాలలోని సువార్త
లేవియకాండం 13:14. ఎర్ర పెయ్యను గూర్చిన సువార్త, సంఖ్యాకాండం 19. ఇత్తడి సర్పంలోని సువార్త, సంఖ్యాకాండం 21.